From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. అంటే బీజేపీతో కలవటానికి ఒప్పుకుంటాడా లేదా అని చూడాలి. ఇంకోటి ఇంకా ఎలక్షన్ నెక్స్ట్ రౌండ్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈయనకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ వచ్చినా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే డిఎంకే ఇంకా డౌన్ అవుతుంది. ఆ సీట్లన్నీ టీవీకేకి వచ్చినా కూడా ఇప్పుడు టీవీకే 101 లో ఉంది కాబట్టి తమిళ రాజకీయాలు మన దగ్గర నుండి చూసినట్టయితే ఏదైతే నిజంగా 101 దగ్గర ఆగిపోయినా మరో 17 మంది ఖచ్చితంగా వచ్చి టీవీకి చేరే అవకాశం ఉంటుంది. తమిళనాడు రాజకీయాల్లో మనకి ఇదేం కొత్త కాదు. చాలా వరకు అంటే బీజేపీ వెళ్ళమని చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీతో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి విజయ్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే తమిళ పాలిటిక్స్ లో ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి. ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంటారు కాబట్టి డిఎంకే నుంచి ఒక 10 మంది జంప్ అయ్యి ఇటు వచ్చిన ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే ఎలాగో డిఎంకే రాలేదు, హంగ్ వస్తేనే చాలా ఇబ్బంది. అందుకని ఇంకోటి మనం ఊహించని పరిణామం మనమే ఇక్కడ చూసాం. సో ఇంకో అరగంట తర్వాత ఇంకా మిరాకిల్ చూడొచ్చు. 101 టీవీకే చూస్తామని మనం అనుకోలేదు. ఇక్కడున్న ఆరుగురులో ఏ ఒక్కళ్ళు అనుకోలే. కాసేపట్లో అంటే ఇంకొక అరగంట తర్వాత అది 101 కాస్త 118 అయినా కూడా ఆశ్చర్యపోవాలి. నేను అదే అంటున్నా. ఖచ్చితంగా యాక్సిస్ మై ఇండియా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిందో ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్నాయనేది తమిళనాడు రాజకీయం చూస్తే కనిపిస్తుంది. టీవీకే 101కి చేరుకుంది. డిఎంకే కొంచెంగా కింద పడిపోతుంది. అన్నా డిఎంకే 69 నుంచి 70 స్థానాలకు వెళ్ళబోతుంది. అంటే పూర్తిగా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయ్ మనకి కనిపిస్తుంది. ఒకసారి పశ్చిమ బెంగాల్ అప్డేట్ చూద్దాం అశోక్. పశ్చిమ బెంగాల్ ఏంటంటే ఇందాక బీజేపీ యాక్చువల్గా మ్యాజిక్ ఫిగర్ దాటి వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ డౌన్ అయిపోయింది. కేవలం బీజేపీ 137లో మాత్రమే లీడ్లో ఉంది, 124లో టీఎంసీ లీడ్లో ఉంది. అయితే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి భవానీపూర్లో మమతా బెనర్జీ ఆధిక్యం 1996 ఓట్ల ఆధిక్యంతో మమతా బెనర్జీ ప్రస్తుతం అయితే లీడ్లో ఉన్నారు. సో బీజేపీ ఇందాక 150 దాకా వెళ్ళింది, కానీ మళ్ళీ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కంటే డౌన్ అయిపోయింది. 137 సీట్లలో మాత్రమే బీజేపీ ఇప్పుడు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉంది. తమిళనాడుకి మళ్ళీ అప్డేట్కి వెళ్దాం. ఆల్మోస్ట్ పశ్చిమ బెంగాల్ బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది, అస్సాం బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది, పుదుచ్చేరి బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది, సో కేరళ యూడీఎఫ్ చేతిలోకి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ తమిళనాడు 104కి చేరుకుంది. టీవీకే 104 స్థానాలకు చేరుకుంది. దాదాపుగా మనం చూస్తున్నాం డిఎంకే 51 స్థానాలకు పడిపోయింది. అన్నా డిఎంకే 69 స్థానాల్లో ఉంది. టీవీకే 104 స్థానాలకు ఎగబాకింది. అంటే ఇప్పుడు ఉదయం నుంచి ఏదైతే విజయ్ సినిమాని అడ్డుకున్నారు, ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారు, కానీ ఇవాళ ఎన్నికల్లో ఆయన ఎవరు కూడా అడ్డుకోలేకపోతారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ముందుకు వెళ్ళిపోతున్నారు. మరోవైపు ఉదయం నుంచి మనకు చాలా బ్రేకింగ్ చూస్తుంటే త్రిష ఇంటి దగ్గర చాలా మంది మద్దతుదారులు వెళ్తున్నారు, ఆవిడ ప్రాపకం కోసం చూస్తున్నారు. వాళ్ళందరూ ముందుగానే ఇలాంటి ఫలితాలు ఊహించే ముందు జరుగుతుంది అనుకోవాలి. 104 స్థానాలకు వెళ్తుంది. ప్రతి మగాడి మహిళ అన్నట్టు త్రిష ఉంటారు ఇప్పుడు. సరే, ఓకే. ఒక్కసారి టీసీఆర్ ఏదైతే విజయ్ సీఎం పీఠం మీద కూర్చున్న మన వాళ్ళు తయారు చేసిన ఏ వీడియో ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. అప్డేట్ 104కి వెళ్ళిపోయింది. 104కి వెళ్ళిపోయింది.